ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాల మోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 74, 6వ భాగం. సంపూర్ణ అద్వైత సిద్ధాంత సారం. ఇదే సత్యజ్ఞానం కోసం ఈ అసంపూర్ణ అద్వైత సిద్ధాంతం ఏర్పడింది. ఇన్నాళ్ళుగా చెప్పిన దైవ సిద్ధాంతాలు అన్నీ కూడా కనిపించేది సత్యమని, కనిపించనిది అసత్యమని, నేను ఆత్మ అని, నేను కాని నేను లేనిది ఏమీ లేదని భగవద్గీతతో సహా చెప్పడం జరిగింది. అసలు నిజానికి మనం లేము. ఆత్మ లేదు, పరమాత్మ లేదు, బ్రహ్మము లేదు, ఏమీ లేదు. సర్వం శూన్యమని మా స్వానుభూతి అలాగే ఈ అనుభవంను బలపరుస్తూ కనిపించేది అసత్యమని, కనిపించనిది సత్యమని రుభుగీత చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాలు చదవటం వలన ఏమీ తెలియని మేము ఏదో ఉన్నదని తెలుసుకోవాలని సాధన చేస్తే ఏమీ లేదని తెలుసుకోవటమే జరిగిందని, అందుకే మా సిద్ధాంతమునకు సంపూర్ణ అద్వైత సిద్ధాంతమని చెప్పడం జరిగింది. మూలాధార చక్రం నుండి బ్రహ్మరంధ్రం దాకా, అనగా మూల గణపతి నుండి పరాశక్తి దాకా నామరూప దేవుళ్ళ ఆవాసం చేసిన సమస్త లోకాలు, అండపిండ బ్రహ్మాండం అంతా కూడా ఉల్లిపాయ పొరలు తీసిన తరువాత ఎలా అయితే ఉల్లిపాయ కనపడదో అప్పటిదాకా సత్యంగా కనిపించిన విశ్వం కాస్త అసత్యమై కనిపించని సత్యంగా ఉన్న పరమశూన్యంలో విలీనమైతే, దీనిని మేము స్వానుభవం పొందటంతో సర్వం ఏమీ లేదని, సర్వం శూన్యమని తెలుసుకోవటంతో ఇప్పటిదాకా చెప్పిన ద్వైవ సిద్ధాంతాలన్నీ కూడా అసంపూర్ణమైనవని తెలుసుకోవటంతో మా సాధన పరిసమాప్తి సంపూర్ణం అవ్వటంతో సంపూర్ణ అద్వైత సిద్ధాంతం ఏర్పడింది. ఇది చెప్పే నగ్న సత్యాలు మీకు నిజమో కాదో తెలుసుకోవాలి అంటే రుభు మహర్షిలాగా, శ్యామాలాహిరిలాగా, ఆ మహాశయుడిలాగా, కబీర్ దాసులాగా సర్వం ఏమీ లేదు, సర్వం శూన్యం అనే భావన చేస్తూ అనుభూతి పొందితే అప్పుడు విశ్వమాయ చూపించే వివిధ రకాల మాయలకు మీ దశేంద్రియాలు మనస్సు మాయకు లోనుగాకుండా ఉండగలిగితే మాయం అయ్యి సర్వం శూన్యమని స్వానుభవ అనుభూతి ఖచ్చితంగా పొంది మీ సాధనను పరిసమాప్తి చేసుకొని అందులో విజయం పొంది జన్మరాహిత్యమును పొందుతారు. మోక్షప్రాప్తి పొందటానికి ప్రయత్నించండి. అలాగే ఈ దైవ సిద్ధాంతాలకు అన్నీ కూడా లేని దైవమును, ఏమీ లేని దానిని ఉన్నాయని ప్రచారం చేస్తూ తమ అభిమతాలను కాస్త మతాలుగా మార్చి భుక్తి కోసం, కీర్తి కోసం, మత వ్యాప్తి కోసం నానా తంటాలు పడినారు. దైవం అంటే నమ్మకం అని, దైవం అంటే భక్తి అని, దైవం అంటే భయం అని, దైవం అంటే కోరికలు తీర్చేవాడని, ఇలా తమకు అనుగుణంగా ఉన్న భావాలను ఆపాదిస్తూ తమ అభిమతాలను సిద్ధాంతాలలో పొందుపరిచారు. ఎవరైతే ఈ విశ్వం ఏమీ లేదని, సర్వం శూన్యమని అనుభూతిని పొందకుండా చేస్తూ ఆత్మశాంతి పొందకుండా అశాంతితో, అనిశ్చల మనస్సుతో, అసహనంతో, అసంతృప్తి జీవితంతో, అసంపూర్ణ ప్రారబ్ధ కర్మల ఫలితాలు అనుభవిస్తూ పునర్జన్మలు ఎత్తుతున్నారు. తాము నిజ బ్రహ్మజ్ఞానం పొంది ఉంటే ఆ అసత్యాలు ఈ లోకానికి ఈపాటికే ప్రచారం చేసి ఉంటే అందరూ కూడా దేవుడు లేడు, సర్వం ఏమీ లేదు, సర్వం శూన్యం అనుకొని సాధన చేసి ఉంటే ఈపాటికే ఉల్లిపాయ పొరలు తొలగినట్లుగా ఈ విశ్వమాయల పొరలు తొలగిపోయి ఉంటే ఈ విశ్వమే ఉండేది కాదు కదా. దానితో అందరూ కూడా కేవలం కైవల్యముక్తి పొందటం జరిగి ఉంటే విశ్వజగన్నాటకం ఆడేవాడు, ఆడించేవాడు లేకపోవటంతో విశ్వమంతా పరమ శూన్యంలోనికి ఈపాటికే వెళ్ళిపోయి ఉండేది. యద్భావం తద్భవతి కదా. కోటానుకోట్ల మంది ఈ విశ్వమంతా సత్యమని అనుకోవడంతో ఈ విశ్వం సత్యంగా స్పష్టంగా కనపడుతోంది. అది కొద్దిమంది, అనగా 36 మంది మాత్రమే నిజబ్రహ్మ జ్ఞాన అనుభూతి ద్వారా సర్వం శూన్యమని తెలుసుకున్న ప్రయోజనం లేకపోవడంతో సంపూర్ణ అద్వైత సిద్ధాంతం రాయటం జరిగింది. దీనికి మేము రచనాకర్తయే, కానీ మీరంతా మీ స్వానుభవ అనుభూతితో నిజం ఏమిటో తెలుసుకొని, అనగా కనిపించేది అసత్యమని, కనిపించనిది సత్యమని, సర్వం ఏమీ లేదని,
సర్వం శూన్యమని అనే భావన చేస్తూ ఈ సిద్ధాంతానికి ప్రచారకర్త అయితే మోక్షప్రాప్తి ఎలా కలగకుండా ఏ మాయ ఆపుతుందో చూడండి. కాకపోతే అన్నీ తెలిసినా కూడా మీకు మీరే మాయలో పడితే మేమేమీ చేయలేము. తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టే పుట్టుక్కుమంటదని, తెలుసు ఈ మట్టి కాస్త మట్టిలో కలిసిపోతుందని, వేదమూ తెలుసు, ప్రాణం ఉన్నంతవరకే జీవమని వేదాంతమూ తెలుసు, శాస్త్రం తెలుసు, శాశ్వతంగా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరని తెలుసు, ఈ దేహం నీటి మూట అని తెలుసు, ఈ దేహం గాలిమేడ అని తెలుసు, దేహం ఎప్పుడో ఒకప్పుడు టప్మని అంటుందని తెలుసు, ఈ దేహంతో సహా ఏమీ తీసుకువెళ్ళమని, ఇలా అన్నీ తెలిసినా కూడా తెలిసి విలపించడంలో మాయాపాత్ర ఉన్నదని అందరికీ తెలుసు. తెలుసుకున్నవాడికి మాయం అవుతుందని తెలుసుకో. సర్వం ఏమీ లేదని, సర్వం శూన్యమని స్వానుభవ అనుభూతిని పొందటమే సంపూర్ణ అద్వైత సిద్ధాంత ఉవాచ అని తెలుసుకో. సాధన పూర్తి చేసుకో. అలాగే చిట్ట చివరికి మనకి మిగిలేది విభూది కాబట్టి మనమంతా విభూది యోగం పొందిన వాళ్ళం కావటంతో ఈ సిద్ధాంతమును పొందిన వాళ్ళు, ఆపాదించేవాళ్ళు, ఆమోదించిన వాళ్ళు విభూతినాథ్గా పిలువబడతారు. ఎందుకంటే మనకి స్వప్నం కలిగించిన బ్రహ్మదేవుడు కాశీక్షేత్రంలో పంచకోశ ప్రాంతంలో పంచ శరీరాలతో స్వప్నభావన కలిగించటం జరిగింది. కాబట్టి మనకున్న నేను సత్యమన్న జ్ఞానమాయ తొలగిపోవటానికి కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘాటియందు మన స్వప్న శరీరం చితాగ్నిలో దహనమైతే విభూది యోగం వస్తుంది. అనగా విభూది అంటే నేను సత్యం, అనగా భస్మం అంటే నేను అదే విభూతి అంటే నేను కాని నేను సత్యం. విభూది అంటే సర్వం శూన్యమవుతుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు కాశీక్షేత్రంలోని పంచకోశ ప్రాంతంలో మణికర్ణికా ఘాట్లో నిమజ్జనం అవ్వాలి. ఆదిదేవుడు తారకరామ మంత్రోపదేశం అలాగే ఆదిశక్తి మనోనిశ్చల స్థితి ఇవ్వటానికి ఈ క్షేత్రమునందు సజీవమూర్తులుగా స్వప్న శరీరధారులుగా స్వప్న సాధన శరీరంతో విభూతి యోగం ప్రసాదిస్తారు. ఇది సత్యమని ఈ ఘాటియందు సమాధి స్థితిని పొందిన రామకృష్ణ పరమహంస స్వానుభవ అనుభూతిగా ఈ మహత్తర దృశ్యాన్ని చూడటం జరిగింది, లోకానికి చెప్పటం జరిగింది. మనం ఎక్కడి నుండి పుట్టినామో అక్కడికి చేరుకోవడం కాశీయాత్ర అని, ఈ క్షేత్రంలో కైవల్యముక్తి మరణమని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. లేదంటే మన స్వప్న శరీరాన్ని నిజమని భ్రమాభ్రాంతి మాయా మోహ వ్యామోహంలో పడే ప్రమాదం ఉంది. ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు, అసలు ఏమీ లేదు సర్వం శూన్యమని ఒక పక్క చెప్తూనే మళ్ళీ కాశీక్షేత్రంలో మరణం ఏమైనా అర్థం ఉన్నదా అన్నప్పుడు మనం ఎంత స్వప్న శరీరం అనే భావనలు చేసినా కూడా, అలాగే మనమంతా అసత్యమని భావాలు చేసినా కూడా, ఏమీ లేదు సర్వం శూన్యం అని భావనలు చేసినా కూడా మనస్సు ఏదో ఒక్క క్షణంలో 1000 వంతులో 1 వంతు మాయకి గురై అయ్యే ప్రమాదం లేకపోలేదు కదా. ఎందుకంటే మీరే మీకు అన్నీ తెలిసినా కూడా మహామాయలో పడితే ఏమీ చెయ్యలేం కదా. మరి మనకు ఉన్న ఈ మాయ తొలగాలంటే మన మనస్సుకి అఖండమైన విశ్వాసం కలగాలి. ఇప్పటిదాకా మీరు జ్ఞానంతో సర్వం ఏమీ లేదని, సర్వం శూన్యమని భావనలు చేసినారు. కానీ అది నిజమో అబద్ధమో తెలియాలంటే మన మనస్సుకి ప్రత్యక్ష అనుభవం కావాలి. అందుకే ఇట్టి అనుభూతి ఇచ్చే క్షేత్రం ఈ విశాల ప్రపంచంలో మహాకాశీ క్షేత్రానికి మాత్రమే ఉంది. అక్కడ మరణం పొందితే మోక్షప్రాప్తి కలుగుతుందని స్వయంగా ఆదియోగి అయిన పరమేశ్వరుడు తన ధ్యాన తపస్సు ద్వారా తెలుసుకొని లోకానికి శివపురాణం ద్వారా చెప్పటం జరిగింది. అంటే కాశీలో మరణం పొందితే గాని మన స్వప్న శరీరం మనస్సుకున్న మాయం అవ్వదని గ్రహించి ఉంటారు కదా. ఈ క్షేత్రానికి చచ్చేవాళ్ళు వృద్ధుల రూపంలో వస్తే చచ్చిన వాళ్ళు అస్థికల రూపంలో వస్తారు. చచ్చినవాడు అస్థికల రూపంలో ఈ అవిముక్త క్షేత్రమైన మహాశ్మశానమైన కాశీక్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది. నిజానికి శివ అంటే ఏమీ లేదు అని అర్థం, మరి శూన్యం అంటే ఏమీ లేదు అని అర్థం. అంటే శివ అనేది ప్రత్యక్ష జ్ఞాన అనుభవం ఇస్తే శూన్యం అనేది పరోక్ష జ్ఞాన అనుభవం ఇస్తుందని గ్రహించండి. శివ అంటే శివుడు కాదని గ్రహించండి.
అంటే శూన్యం అని, శూన్య బ్రహ్మ అని తెలుసుకోండి. అలాగే ఈ సిద్ధాంతం యొక్క వయస్సు 1,27,02,520 సంవత్సరాల పాటు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అలాగే 3,67,25,000 కోట్ల మంది మోక్షప్రాప్తి అనగా సర్వం ఏమీ లేదు, సర్వం శూన్యమనే భావనా స్థితిని కలిగిస్తుంది. ఆనందరహిత సమాధి స్థితిని ఇస్తుంది. ఆలోచన, సంకల్పం, స్పందన, మనోనిశ్చల స్థితిని కలిగిస్తుంది. విభూతి యోగం ఇస్తుంది. ఆకాశ శరీరంతో పిండి రేణువు పరిమాణంలో నిశ్చల స్థితి కలిగిస్తుంది. అందుకోసం ఎంతోమంది ఆకాశ శరీరధారులు అనగా ఈ విభూతి యోగం కోసం, అలాగే సంకల్ప శరీరధారులలో అనగా హృదయ చక్రం, ఇష్టలింగ ఆరాధకులు, అలాగే కారణా శరీరధారులు అనగా సహస్రార చక్రం, శ్రీకృష్ణ ఆరాధకులు, అలాగే సూక్ష్మ శరీరధారులలో అనగా ఆజ్ఞాచక్రం వద్ద శివశక్తి ఆరాధకులు, అలాగే విశుద్ధ చక్రం నుండి మూలాధార చక్రం వరకు ఉండే స్థూల శరీరధారులు పంచభూత సిద్ధుల ఆరాధనలతో ఈ మహోన్నత సంపూర్ణ అద్వైత సిద్ధాంతమును చేయటానికి పోటీ పడుతున్నారు. వీరంతా ఎన్నో కోటానుకోట్ల సంవత్సరాల నుండి తమకున్న శరీరాలతో సాధన చేస్తున్నా కూడా కొందరు తెలిసి మాయలో పడితే, మరికొందరు తెలియక మాయలో పడితే, మరికొందరు అసలు తమ సాధనా స్థితి ఎందుకు ఆగిపోయిందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా కోటానుకోట్ల మందికి ఈ సిద్ధాంతం సంతృప్తికరమైన అనుభూతిని ఇవ్వటంతో ఈ సిద్ధాంతంలో చెప్పిన నవబ్రహ్మ యోగం చేసి అందులో విజయం పొందాలని, సర్వం ఏమీ లేదు, సర్వం శూన్యం అని తెలుసుకోవాలని, కపాలమోక్ష ప్రాప్తి పొందాలని పోటీ పడడం జరుగుతోంది. ఎందుకంటే మళ్ళీ 12 లక్షల తర్వాతనే మనకి కొత్త సిద్ధాంతం ఈ విశ్వంలోనికి, అంటే 12 లక్షల సంవత్సరాల తర్వాతనే మనకి కొత్త సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందో, ఏం జరుగుతుందో ఎవరికెరుక? ఈ సిద్ధాంతమును పంచశిష్యులు ఆమోదించడం వలన వీరి వలన 18 కోట్ల మంది కపాలమోక్ష ప్రాప్తి పొందటం జరిగింది. ఎలా అంటే పంచశిష్యులకు ఒక్కొక్కరికి 36 కపాలాల చొప్పున 180 కపాలాలు. ఇలా ఈ 180 కపాలాలలో ఒక్కొక్క కపాలం 1,000,000 మందితో సమానం కాబట్టి 180 కోట్ల మంది వస్తారు. అంటే ఇంతమంది తాము స్వప్న శరీర సాధకులమని, ఏమీ లేదు అని తెలుసుకోవటం ఎంతో ప్రశాంతత కలిగించే పరమ ప్రశాంతతా స్థితిని విభూతి యోగం ద్వారా పొందటం జరిగిందని స్వానుభవ అనుభూతి తెలుసుకోవడంతో ఈ సిద్ధాంతం యొక్క గొప్పతనం తెలుసుకొని ప్రచారకర్తగా మారినారు. ఎందుకంటే ఎంత తక్కువ మంది ఈ సిద్ధాంతం వలన లాభం పొందుతారో అప్పుడు సత్యంగా కనిపించే ఈ స్వప్న విశ్వం, అలాగే ఇందులో ఉండే స్వప్న పరమాత్మలు, స్వప్న దైవాలు, స్వప్న జీవాత్మలు, స్వప్న అండ పిండ బ్రహ్మాండాలు అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అదృశ్యమవుతాయి. యద్భావం తద్భవతి కదా. ఉంది అనుకుంటే స్వప్న శరీరం, స్వప్న విశ్వం ఉంటుంది. లేదు అనుకుంటే స్వప్న విశ్వం ఉండదు. నిజానికి కనిపించేది అసత్యం, కనిపించనిది సత్యం కదా. కాబట్టి సత్యవాదులుగా యథార్థ భావం కలిగి ఉండాలి కదా. సర్వం ఏమీ లేదు, సర్వం శూన్యం అంటే నేను లేను, నువ్వు లేవు, చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, చేసేవాడు లేడు, చదివేవాడు లేడు. ఎందుకంటే సర్వం శూన్యమయం. సంపూర్ణ అద్వైత సిద్ధాంత సారం. ఈ విశ్వసృష్టి అంతా కూడా పరమశూన్యం నుండే జరిగిందని, విత్తనములు పగలగొడితే మనకే కనిపించే చెట్టు కనిపించదని, అలాగే ఉల్లిపాయ పొరలు తీసుకుంటూ పోతే ఎలాగైతే ఉల్లిపాయ కనపడదో అలాగే ఈ విశ్వం యొక్క పొరలు తీసుకుంటూ పోతే సహజంగా కనిపించే విశ్వం కనపడదని, కేవలం చిట్ట చివర శూన్యమే కనపడుతుందని, అది కూడా ఉందో లేదో తెలియని అంశ అని ఈ సిద్ధాంతం చెప్పడం జరుగుతోంది. పైగా మనం చేసే హోమాలు, యజ్ఞ యాగాలు, వాటి అందు కనిపించే దైవ జీవ స్వరూపాలు అగ్ని రూపంలో కనపడడం ఎంత సత్యమో, పరమశూన్యం నుంచి ఆదిలో వచ్చిన బ్రహ్మ తేజస్సు యొక్క చితాగ్ని యజ్ఞమునందు స్వప్న శరీరాలతో మనమంతా, మన దైవాలంతా కనపడటం అంతే సత్యమని చెప్పటం జరుగుతోంది. అంటే
మనమంతా, మన దైవాలంతా, మన విశ్వం అంతా కూడా పరమశూన్యం యొక్క స్వప్నమని, అది కనే జీవనాటకంలో జీవించటానికి మనమంతా, దైవాలంతా స్వప్న శరీరాలతో జీవిస్తూ మాయాస్వరూపంగా అసత్యమైన దానిని సత్యంగా చూపిస్తామని, మనం నిజమని, మన దైవాలు నిజమని, మనం వేసిన నాటకం నిజమని భావనను చేయటం వలన అసత్యమైనది కాస్త సత్యంగా కనపడుతోందని, ఎందుకంటే యద్భావం తద్భవతి వల్లనే అది ఉంది అనుకుంటే ఉన్నట్లుగానే, లేదు అనుకుంటే లేనట్టుగా కనిపించేటట్లుగా మాయా స్వరూప సహిత పరమశూన్యం చేస్తోందని చెప్పటం జరిగింది. మనమంతా కూడా, మన దైవాలంతా కూడా స్వప్న శరీరాలతో స్వప్నమోక్ష ప్రాప్తికై స్వప్న సాధన చేస్తున్నామని చెప్పటం జరిగింది. నిజానికి మనం లేము, మన దైవాలే లేరు, బ్రహ్మము లేదు, ఆత్మ లేదు, నేను లేను, నువ్వు లేవు, దేవుడు లేడు, జీవుడు లేడు, మాయా లేదు, సర్వం ఏమీ లేదు, లేదని సర్వం శూన్యం అని గ్రహించి యథార్థ స్థితి అయిన బ్రహ్మ తదాకార స్థితి అనగా దేని గురించి ఆలోచించకుండా, దేనిని సంకల్పించకుండా, దేనికి స్పందించకుండా, దేనికి భయపడకుండా, దేనికి ఆశపడకుండా, దేనికి బాధపడకుండా మనోనిశ్చల స్థితిలో ఉంటే నీ పరంగా పరమశూన్యం స్వప్నం కూడా నిశ్చల స్థితి పొందుతుందని, దీనినే సంపూర్ణ కపాలమోక్ష ప్రాప్తి అని చెప్పటం జరిగింది. ఈ సంపూర్ణ అద్వైత సిద్ధాంతం గురించి, అలాగే ఈ సిద్ధాంతకర్త గురించిన వివరాలు తెలుసుకోవాలని ఉందా? దానికి మీరు ఏం చేయాలో తెలుసు కదా మీకు. శుభం భూయాత్.